హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే దర్వేషపురం వెళ్ళామండి రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం. ప్రతి శ్రావణ మాసంలో అయితే వెళ్తాము. శ్రావణ మాసంలో మంగళవారం అయితే వెళ్ళామన్నమాట. అమ్మవారికి చీర, కుంకుమ, పసుపు, పూలు, గాజులు అయితే సమర్పించుకొని వస్తాము. శ్రావణ మాసంలో చాలామంది అయితే అమ్మవారికి బియ్యం పోసేవాళ్ళు బియ్యం పోస్తారు, బోనం వండి బోనం పెడతారనమాట. ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకుంటారు. ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి, అమ్మవారి గుడి అంతా. ఇక్కడ చీరలు తీసుకురాకపోయినా కూడా అనుకోకుండా వచ్చినా ఇక్కడైతే చీరలు కూడా దొరుకుతాయండి. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారికి కావాల్సిన చీరలు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ తీసుకొని కూడా మనమైతే పెట్టవచ్చు. ఇదిగోండి, మేము గుడి దగ్గర ఇక్కడ టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారికి చీర పెట్టుకోవడానికి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. బియ్యం పోయడానికి ఒక 300 రూపీస్, కుంకుమార్చనకి అలా అయితే టికెట్కి అయితే వేరువేరుగా ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని అమ్మవారికి చీర తీసుకొని అయితే మేము పెట్టుకోవడానికి వెళ్తున్నాము. పబ్లిక్ అయితే చాలామంది వచ్చారండి, శ్రావణ మాసం కదా. ఇదిగోండి, ఇక్కడ లోపల గుడిలో అమ్మ శివుడు, పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ బియ్యం అయితే అమ్మవారికి బియ్యం పోస్తున్నారు. బియ్యం తీసుకొచ్చే వాళ్ళైతే ఇక్కడ బియ్యం ఇస్తున్నారనమాట.
కదండి అమ్మవారికి బియ్యం ఇక్కడైతే బియ్యం పోస్తున్నారు లోపల. బయట అయితే స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ బోనాలు అయితే పెడుతున్నారనమాట. ఇక్కడ అమ్మవారికి చీరలు పెట్టేవాళ్ళు చీరలు, బియ్యం పోసేవాళ్ళు అయితే లోపల ఇస్తున్నారు. మేము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల గర్భగుడి దగ్గరికి అయితే అమ్మవారికి చీర తీసుకొని వెళ్తున్నామండి.